మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జూలై నెల 1వ తారీఖు 2025 నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశికి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి జూలై 1వ తారీఖు 2025 నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు, అనగా ఈ 15 రోజులు ఏ విధమైన ఫలితాలు, గోచార ఫలితాలు ఉన్నాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ప్రతికూలమైన ఫలితాలే కానీ అనుకూలమైన ఫలితాలు రావు. ఎందుకంటే అమ్మగారు, తల్లికి చతుర్థ స్థానాన్ని మాతృస్థానం అంటాము. విద్యకి తల్లి గారి గురించి సంబంధించి, విద్యకి సంబంధించి, భూమికి సంబంధించి, గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి ఇటువంటి విషయాల్లో చాలా అడ్డంకులు కలుగుతూ ఉంటాయి రాహుగ్రహ 4వ స్థాన సంచారం వలన. అంతేకాకుండా రాహు వలన విషక్రిముల వలన కొన్ని ఇబ్బందులు, దోమలు, బొద్దింకలు, తేళ్లు, జెర్రులు, బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక పంచమ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతున్నదండి. పంచమ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారము ముఖ్యంగా పిల్లల మీద, సంతానం మీద కొంచెం దుష్ప్రభావాలు చూపించేటటువంటి అవకాశం ఉంటుందండి. వారు కొంచెం బుద్ధి బలం తక్కువగా ఉంటుంది, చదువు మీద శ్రద్ధ తక్కువ, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ, తద్వారా గాయాలు చేసుకోవటం వయసును బట్టి కూడా ఉంటాయండి. ఇదంతా ప్రైమరీ స్టేజ్లో ఉండేటటువంటిది. కొంచెం 10th క్లాస్ అభివృద్ధికి వచ్చినప్పుడు చెడు స్నేహాల వైపు ఎక్కువ మొగ్గు చూపటం, ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చినప్పుడు నేనే హీరోలా ఫీల్ అవుతూ ఉంటారు, నేనే కథానాయకుడిని, నేను లేకపోతే ప్రపంచమే లేదన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగానండి. ఇంటర్మీడియట్ అంటే ఈడియట్ అని మనం విభజించుకోవచ్చు సరదాగా కాసేపు. తద్వారా మనకి వాళ్ళు మనిషి సరి అయిన దారి విడిచి చెడు మార్గంలో ప్రవేశించేటటువంటి పరిస్థితులన్నీ కూడా అదే సమయంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లల మీద ఒక దృష్టి పెట్టి ఉంచండి 5వ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే సప్తమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం అనేటటువంటిది ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది కానీ అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన, లేదా జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన, అంటే ఇండస్ట్రీలు కూడా పెడుతూ ఉంటారు. వ్యాపారం అంటే వ్యాపారమే కాకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు, కోట్లాది రూపాయలు పెట్టుకుని. వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది సర్వసహజం అండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఇద్దరి మనుషుల యొక్క మనస్తత్వము ఒకటిగా ఉండదు. చాలా వరకు కలవచ్చు, కానీ ఎంతో కొంత భేదం ఉండనే ఉంటుంది. ఇది గమనించుకోండి. అంచేత అట్లా కొంచెం జాగ్రత్త వహించి మాటల్లో భేదాలు ఉన్నప్పటికీ కూడా మౌనంగా ఉన్నట్టయితే, వ్యక్తపరచకుండా ఉన్నట్టయితే, అభిప్రాయ భేదాల్ని తప్పనిసరి లేకపోతే ఇంత నష్టం వస్తుంది అనేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే సరే, లేదు మామూలుగా చిన్న చిన్న వాటికి అన్నిటికీ మన అభిప్రాయాన్ని బయట వ్యక్తపరచకండి. తద్వారా చెడే జరుగుతుంది కానీ మంచి జరగదు. ఓకే. ఒకవేళ బాగా నష్టం వస్తుంది అన్నప్పుడు నోరు విప్పాలి. ఎందుకంటే ఆ నష్టాన్ని రాకుండా కాపాడుకోవడం అండి. అంచేత ఆ విధంగా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇక అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల పెద్ద దుఃఖాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, అవమానాలు పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, ధన నష్టం జరుగుతుంది. ఎవరితో మాట్లాడినా కలహమే. మనం మంచిగా మాట్లాడినా సరే వాళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా తప్పుడు భావన అర్థమయ్యి వాళ్ళు కొంచెం మనతో కొంచెం తేడా వచ్చేటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటాయి. అవమానాలు పొందాల్సి ఉంటుంది, పరాభవాలు పొందాల్సి ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో గురువు, ఆయన కూడా రవితో పాటుగా ఆయన యొక్క పరిస్థితి కూడా అదేనండి. గురుబలం లేదు. ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా గురువు యొక్క బలము, శుక్రుని యొక్క బలము చాలా అవసరము. గురుబలం వీరికి ఈ 15 రోజులు లేని కారణంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అది కూడా ఇలాగే పెద్ద దుఃఖాలు రావడం, కష్టాలు రావడానికి, కలహాలు రావడానికి కారణమవుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం
భాగ్యస్థానంలో బుధుని యొక్క గోచార సంచారం శుభ ఫలితాలు ఇవ్వదండి. తద్వారా తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, లేదా దేవుని యందు భక్తి విశ్వాసాల్లోనూ, భక్తి విశ్వాసాలు కూడా కొంచెం సడలుతాయి. లేదు, సడలలేదు, మనం చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాం కాబట్టి అది దేవుడి దగ్గర మామూలుగా స్నానం చేసి వెంటనే కూర్చుంటాము. నోటితో మంత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. చేత్తో పూలు, పూజలు, అక్షతలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ భక్తి మాత్రం అక్కడ మనస్సు లగ్నం కాకపోవటం లాంటి కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఒకవేళ ఏదో దేవస్థానానికి వెళ్ళాలనుకున్నాము, వెళ్ళలేకపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. బుధుని యొక్క ఈ సంచారం వల్ల, భాగ్యస్థాన సంచారం వల్ల. ఇక దశమ స్థానంలో కుజ, కేతు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 2 గ్రహాలు కూడా దశమ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలవు. వృత్తిపరమైన, వ్యాపారపరమైన, వ్యవసాయపరమైన ఏ ఏ విధంగా ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటాడు కదండి. ఒక మెంటల్లీ డిజార్డర్ గాని, అంటే మానసిక స్థితి బాగలేని వారు, లేకపోతే అనేబుల్డ్ అంటే ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వారు కానీ ఏ పని చేయలేకపోతారు. మిగతా వారందరూ ఏదో పని చేస్తారు కదండి. అటువంటి వారు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో వారు తప్పకుండా కొన్ని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. వీరిద్దరూ కూడా వీరిద్దరి వల్ల కూడా. అంటే మామూలుగా ఒక గ్రహం ఉండానే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ 2 గ్రహాలు కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా వృత్తి పరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు విన్నారు కదండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. ఇందులో కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి, కొన్ని అనుకూలతలు ఉన్నాయి. ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకోవాలంటే దేవుడి దగ్గర 2, 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు మీరు ఖర్చు చేసి, సమయాన్ని వెచ్చించి ఆ దేవుణ్ణి పరిపూర్ణమైన భక్తితో ప్రార్థించినట్టయితే మీరు ఈ కష్టాల నుంచి అతి సులువుగా బయటపడతారు. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. నా మాట నమ్మండి. శుభం భూయాత్.